హాయ్ గాయ్స్, నమస్తే. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుబాయ్లో మేము. రోజు మేము యాచ్కి వెళ్తున్నాము. ఇది స్టార్టింగ్ వ్యూ యాచ్ బోట్ యాచ్ది. మేము వస్తున్నాము. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారు అక్కడికి. ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు. ఒక 5 minutes ముందు వచ్చారంతే, అంత ముందేం రాలేదు. అయితే యాచ్కి ఎందుకు వెళ్తున్నామంటే అప్పుడు భాషాన్న బర్త్డే ఉంది. సో అందరు వచ్చేసాము. అక్కడే కట్ చేద్దాం అన్నట్టు ఇంకా కేక్ అన్నీ తీసుకెళ్ళాము. అది మాకు వీకెండ్లో పడింది. చాలా రష్ ఉంది, పెద్ద క్యూ కూడా ఉంది వెళ్ళడానికి. చాలాసేపు వెయిట్ చేసాం కూడా వెళ్ళడానికి. ఇంకా ఇది స్టార్టింగ్, అక్కడ చాలా క్యూ ఉంది దగ్గరికి వెళ్ళాక. డైరెక్ట్గా వ్యూ చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళాము మేము కూడా యాచ్కి. పర్ పర్సన్ 50 dirhams పడింది టికెట్ కూడా. అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. 50 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీలో 1150 అలా పడింది. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు దాంట్లోనే. మరీ బాగుంటుంది అని కాదు, ఫుడ్ ఓకే ఇష్ ఉంటుంది. ఇప్పుడు ఇన్సైడ్ వెళ్తున్నాము. ఇంకా ఇదే వే యాచ్లోకి. టికెట్స్ ఇచ్చి లోపలికి పంపిస్తారు చూసి. కిడ్స్కి 4 years నుంచి టికెట్ ఉంటుంది. బిలో 4 years నో టికెట్. నార్మల్గా ఓపెన్ టాప్లో ఇంకా వ్యూ బాగుంటుంది, కానీ మేము వెళ్ళేటప్పటికి ప్లేసెస్ అయిపోయినాయి. ఇంకా లోపలే కూర్చున్నాము, క్లోజ్డ్ దాంట్లోనే. డాన్సెస్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది నాన్ స్టాప్. మేము ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సమీ కూడా డాన్స్ చేస్తుంది, సమీ బిన్ను మ్యూజిక్కి. ఇదే వ్యూ అనమాట లోపల నుంచి. ఇంకా లోపల నుంచి కాబట్టి మనకు అంత వ్యూ కనిపించలేదు. ఇదే డాన్స్, అరబిక్ మ్యూజిక్కి డాన్స్ వేశారు. చాలా బాగా అనిపించింది ఇది కూడా. యాక్చువల్గా మ్యూజిక్ వింటూ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, కానీ దీంట్లో కాపీరైట్ వస్తుందని మేము భయంతో పెట్టలేదు. పిల్లలు కూడా బాగా చూస్తున్నారు. దుబాయ్కి వస్తే 1 time అయినా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది మాత్రం. వాళ్ళ బ్యాలెన్సింగ్ అంతా, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్కి. ఆ ఫ్రాక్ కూడా చాలా వెయిట్ అనిపిస్తుంది. ఇలా LED లైట్స్తో చేస్తారు, కాసేపటికి లైట్స్ ఆఫ్ చేసి. అప్పుడు ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది, ఇంకా చూస్తూ ఉండిపోతాం అలాగే. లాస్ట్కి మమ్మల్ని కూడా, అంటే వేరే అందరినీ ఆడియన్స్ని కూడా పిలుస్తారు, చేయాలి డాన్స్ రండి అని. ఒక అమ్మాయి తీసుకుంది, వేసారు తనకు ఫ్రాక్. ఆ పాప కూడా వేస్తుంది ఇప్పుడు. మా ఆయనని కూడా పిలిచారు, వెళ్ళలేదు. కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకు మనీ కూడా ఇస్తారు ఇలా డాన్స్ చేసిన వాళ్ళు. చూడండి, సామీని కూడా తీసుకొని ఆయన డాన్స్ వేస్తున్నారు సామీతో. మేము కొంచెం dirhams ఇచ్చాము ఆయనకి, బాగా చేశారని. ఇంకా రేవతి వాళ్ళు కేక్ తెస్తే కట్ చేసాము యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4. ప్రోగ్రామ్ అయిపోయింది. లంచ్ వెజ్ నాన్ వెజ్ 2 పెట్టారు. మేము 4-5 families కలిసి వెళ్ళాము. ఓకే ఉంది ఫుడ్ మాత్రం. దాల్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. రైస్ అవంతా బాగున్నాయి, పాస్తా అంతా రోటీ పెట్టారు, ఏదో కర్రీ కూడా ఉండింది, ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది ఒకటి. కబాబ్ కూడా పెట్టారు చికెన్ది. ఇదే నాన్ వెజ్ ప్లేట్. ఇంకా ఇది పైన టాప్లో వ్యూ అనమాట. వెళ్తే మాత్రం పైన వ్యూవే వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. అక్కడ ఏదో క్రాకర్స్ ఏదో చేస్తున్నారు. ఎక్కడికైనా ఖలీఫా వ్యూ ఉంటుంది ఇక్కడ. ఇంకా అందరు పిక్స్ అవి తీసుకుంటున్నారు. ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Meet you in next vlog. Bye bye.